సిపిఐ పార్టీ హైత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 3 భూపోరాట రథసారథి అంతోజు రవీంద్రాచారి పుట్టినరోజు వేడుకలను మండల పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి స్వామిడి శేఖర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అనంతరం నాదర్గుల్లోని మాతృదేవోభవ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నివసిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 55 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామమైన కుర్మపల్లిలో నిరుపేద కుటుంబంలో అందోజు కుమారస్వామి నరసమ్మ దంపతులకు జన్మించిన రవీంద్రాచారి యుక్త వయసులోనే గ్రామ విద్యార్థి సంఘం నాయకునిగా భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ఆయన త్యాగాలు భావితరాలకు తెలియాలని భగత్ సింగ్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే చింతపల్లి మండలంలో ప్రజా సమస్యలతో పాండ్లు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత రవీంద్రాచారిదన్నారు. 2007లో హైత్నగర్ మండలంలోని రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 1, రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 2తో పాటు కోహెడలో సురవరం కాలనీలు రవీంద్రాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం జనవరి 22న వేలాది మందితో 100 ఎకరాల భూదాన భూమిలో భూ పోరాటాలను నిర్వహిస్తూనే ప్రజా సంఘాల నిర్మాణంతో పాటు పార్టీ పటిష్టపరుస్తూనే ప్రజా సమస్యలపైన అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న నిజమైన కమ్యూనిస్ట్ నాయకుడు రవీంద్రాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు రమావత్ సక్రూనాయక్, శ్రీదేవి, ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు లక్ష్మణాచారి, సీనియర్ నాయకులు సోమన్న, శాఖ హైత్నగర్ మండల 10 శాఖల కార్యదర్శులు సరిత, అరుణ, పారిజాత, సుజాత, సౌజన్య, అనిత, శ్రీధర్ రెడ్డి, యమునతో పాటు ప్రజా సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే రావినారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భూపోరాట రథసారథి దాంతోపాటుగా కోయడ గ్రామంలోని సురవరం కాలనీ నిర్మాణం చేసినటువంటి భూపోరాట యోధులు ఆయన 55వ జన్మదినం సందర్భంగా హైత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఆయన చేసినటువంటి పోరాటాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని, దాంతోపాటు ఈ అభాగ్యులైనటువంటి ఇలాంటి వారి కోసం భవిష్యత్తులో ఎవరైనా పుట్టినరోజు ఇట్లా జరుపుకున్నా కూడా వాళ్ళకు ఈ రకంగా బేర్ చేస్తే వాళ్ళకు ఇటు ఒక ప్రజా సమస్యల పోరాటంతో పాటు ప్రజాసేవతో పాటు ఇలాంటి వారికి కూడా చేయూతనిచ్చే అంశంగా ఉంటుందని, వేలాది మందికి నిరుపేదలైనటువంటి వారికి, ఇండ్లు లేని నిరుపేదలైనటువంటి వారికి ఇండ్ల నిర్మాణం కోసం వారిని ఉద్యమం వైపు సమాయత్తపరుస్తునే వరకు అన్ని సకల సౌకర్యాలు కలిగిన కాలనీలు మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దినటువంటి భూపోరాట రథసారథి రవీంద్రాచారి గారి జన్మదిన సందర్భంగా ఈ దుప్పట్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. రోజు నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా నా మీద ఉన్న గౌరవంతో, అభిమానంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంత ఉద్యమ నాయకుడిగా అనేక మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి వ్యక్తిగా హైత్నగర్ మండల పార్టీ నాయకులైనటువంటి సామిడి శేఖర్ రెడ్డి గారు ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ నాదర్గుల్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పరిధి నాదర్గుల్లో ఉన్నటువంటి మాతృదేవోభవ మానసిక వికలాంగుల యొక్క సందర్శన కార్యక్రమాన్ని, ఈ ఆశ్రమాన్ని సందర్శించి మరి అనేక మంది నాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి దుప్పట్లను, నా బర్త్డే సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి హైత్నగర్ మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన ఈ గిఫ్టులను, దుప్పట్లను ఈ చలి కాలంలో ఈ మానసిక వికలాంగులైన పెద్దవాళ్ళందరికీ కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమంగా ఆ మండల పార్టీ నాయకుడిగా, ఎల్బీనా నియోజకవర్గ కార్యదర్శిగా సామిడి శేఖర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ, మరి ఎవరైనా ఈ పూల బూకేలు లేకపోతే శాలువలతోటి వృధా డబ్బులను వృధా ఖర్చులు చేయకుండా ఇలాంటి అనాథలకు మరి ఉపయోగపడేటువంటి ఒక మంచి సేవాభావ కార్యక్రమం చేయడం అనేది నేను అభినందిస్తున్న శేఖర్ రెడ్డిని, ఇక్కడ శక్రు నాయక మండల పార్టీ కార్యవర్గ సభ్యులను. కావున ఈ సందర్భంగా ఈ ఆశ్రమాన్ని నన్ను దోలుకొచ్చి ఈ నా చేతుల మీద ఈ దుప్పట్లను పంపిణీ కార్యక్రమం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం హృదయపూర్వక. ఈరోజు ఉదయం నుంచి నాకు శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణాచారి, పోలో లక్ష్మణాచారి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఉదయం నుంచి నా వెంట ఉండి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ, ఈరోజు చాలా నాకు తెలిపిన
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సదా మీ సేవలో ఉంటానని తెలియపరచుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.